కష్టానికి తగిన ఫలితం ఇస్తున్నాను చూడు. నువ్వు బతుకున్న రోజులు కూడా నీకు తిండికి, బట్టకి లోటు ఉండదు. కాకపోతే నీకిప్పుడు ఏ విద్యలైతే ఉన్నాయో, ఆ విద్యలన్నీ కూడా నీలోంచి నేను తీసివేస్తున్నాను అని చెప్పారటండి. అప్పుడు ఆయన 2 చెంపలు యేసుకుని, స్వామి నన్ను క్షమించయ్యా అని వేడుకున్నాడటండి. చూసారండి, అహంకారానికి పోతే మనకి ఏదైతే ఉందో అది మనం పోగొట్టుకుంటాం స్వామి దగ్గర. నిస్వార్థంగా ఏమీ తెలియని వారిగా ఉన్న వాళ్ళకి స్వామి అన్నీ ఇస్తాడు. భగవంతుడంతా ఒకటే. ఆళ్ళు వేరు, ఈళ్ళు వేరు, ఈళ్ళు వేరు, ఆళ్ళు వేరు అని కాదండి. ముక్కోటి దేవతల స్వరూపమే శ్రీపాద శ్రీవల్లభ స్వామి. కాబట్టి ఆయన పాదాల చెంతకొచ్చాం మనం. ఆయన పాదాల కింద చిన్న ఇసుక రేణువులం. ఆయనకి ఎప్పుడూ కూడా మనం ఆయన పాదాలకి దాసీలం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎటువంటి అహంకారమైనా సరే, ఇది నాకొచ్చు అని గాని, ఇది నాకు తెలుసని గాని, లేకపోతే నేను గొప్పని గాని, లేకపోతే నాకేంటి అని గాని ఎప్పుడు కూడా మనం ఎవ్వరం కూడా అనుకోకూడదండి. మనకేమీ లేదు. ఈ రోజు నిజంగాని మనం వెళ్ళిన చోట ఆ గోవింద దీక్షితుల గారు అమ్మాయిని, అల్లుడిని చూస్తే మనకు అర్థం అవ్వాలి. ఈ రోజుల్లో ఏదైనా చిన్నది ఉంటే ఇది మా ఇంట్లోంచే మొదలయ్యింది, ఇది మేమే అని చెప్పి ఆ ఇంటిని ఒక పెద్ద సంస్థానం కింద చేసేసి చక్కటి వ్యాపారం మొదలు పెట్టేసుకోవచ్చు. కానీ ఆ ఇంటి వారు నిజంగా ఏమీ తెలియని వారిలా, అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, ఏమీ రాదు. అసలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఆ ఇంటి నుంచే మొదలయ్యారు అన్నది కూడా మనం వాళ్ళు అడిగితేనే గాని తెలియదు మటండి. అంత అమాయకుల్లా ఉంటూ చక్కగా స్వామి అక్కడ సేవించుకుంటున్నారండి. వాళ్ళు ఒకటే చెప్పారు, గర్వం ఉన్న చోట స్వామి ఉండరండి. కాబట్టి ఎవరన్నా మాకు వచ్చి మహారాష్ట్ర, పూణే అటువైపు నుంచి అంటుండి వచ్చి వీళ్ళకి నమస్కారాలు పెట్టేస్తారంట. అమ్మ బాబోయ్ మీరు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వంశస్థులు, అయ్య బాబోయ్ దండాలు పెట్టేస్తారంట. వాళ్ళు చెప్తారంట, స్వామి ముందు మాకు దండాలు వద్దు, స్వామి కంటే మేము గొప్పవారం కాదు, స్వామికి మేము దాసీలం మాత్రమే అని చెప్తారటండి. అలాంటి వినయ విధేయతలు మనందరికీ కూడా రావాలమ్మా.